వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్ అనంతారామం. ఇది భువనగిరిలో ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము టెంపుల్కి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ చాలా బాగుంది. ఇది ఈవినింగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము ఈవినింగ్ విత్ ఫ్యామిలీ. సో ఈరోజు ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు ఉన్నాయి. స్టెప్స్కి ముందు ఎంట్రన్స్లో భక్తులందరూ వచ్చి, సో ఇప్పుడు మనము మెట్లెక్కబోతున్నాము మెయిన్ టెంపుల్ని రీచ్ అవ్వడానికి. వెళ్తూ ఇక్కడ మనకి చాలా స్కల్ప్చర్స్, ఇంకా చాలా మంచి రాముడు, ఇంకా మంచి అంబియన్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ టెంపుల్ లొకేషన్, ఇక్కడ ఎంట్రన్స్ చాలామంది క్రౌడెడ్గా ఉన్నారు. ఆఫ్ కోర్స్ మనం మెయిన్ టెంపుల్కి వచ్చాము. అండ్ సమ్మర్ వెకేషన్ కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చాలామంది పిలిగ్రిమేజ్ని విజిట్ చేయడానికి వచ్చారు. సో ఇక్కడ ఈవినింగ్ కాబట్టి కొంచెం కూల్గా ఉంది లొకేషన్. ఇప్పుడు మనం చూస్తుంది అయితే వుడ్తో చేసిన కార్వింగ్. ఇది రథం. ఇక్కడ టెంపుల్లో చాలా క్రౌడెడ్గానే ఉంది. 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీ ఉంది. ఇక్కడ స్టే చేయడానికి బ్యూటిఫుల్ లాడ్జెస్, ఇంకా చాలా అందమైన బిల్డింగ్ ఇది. సో బిల్డింగ్లో అయితే చాలా బాగుంది అని ఇటు వచ్చాను. సో బిల్డింగ్తో పాటు ఇక్కడ లొకేషన్ ఎవరు చెక్కారో కానీ చాలా అద్భుతంగా చెక్కారు. ఆ వీల్స్, ఇంకా ఆ గాడెస్, ఇంకా ఆ గాడ్స్. ఇది నైట్ కాబట్టి నైట్లో చాలా బ్యూటిఫుల్ లైట్స్తో వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చాలా హైట్స్లో ఉంది. సో చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎండలో రావడం కష్టం కాబట్టి చాలామంది ఈవినింగ్స్లోనే వస్తున్నారు. అండ్ నైట్స్ కాబట్టి లైట్స్తో చాలా బాగుంది. సో లైట్స్ దగ్గర ఫొటోస్ దిగడం అంటే ఎవరికైనా ఇష్టమే. సో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కిడ్స్తో ఇక్కడ మంచి ఫౌంటైన్, వాటర్ ఫాల్స్, లైట్స్ మధ్య ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. సో ఓవరాల్ వ్యూ అయితే ఈ టెంపుల్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నరసింహస్వామి విగ్రహం అయితే చాలా బాగా ఉంది. సో చాలా బాగా చెక్కారు. సో లోపల నుంచి చూస్తే ఈ లైట్ వ్యూ మధ్యన వాటర్ ఫౌంటైన్స్ మధ్య స్టాచ్యూ. సో అలా చాలా అద్భుతంగా ఉంది. సో మార్నింగ్ ఎలా బాగుందో నైట్స్ కూడా అలానే బాగుంది. స్వామివారు అక్కడ ఆ వాటర్లో, ఆ వ్యూ మధ్యలో చాలా బాగుంది. సో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ చాలామంది వచ్చారు ఈ లొకేషన్లో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఫోటోగ్రఫీకి, ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి, దేనికైనా కానీ ఇక్కడ చాలా మంచి వ్యూ అయితే దొరికింది. సో ఇక్కడ మేము చిన్న వీడియో ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ మా పేరెంట్స్తో, మా మామ్, మా డాడ్, మా అమ్మమ్మ, తాతయ్యతో ఇక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ మా తమ్ముడు ఐస్ క్రీమ్ తినడంలో బిజీ అయిపోయాడు. సో ఇప్పుడు మాకు దర్శనం అయిపోయింది. మేము పులిహోర ప్యాకెట్స్ కొన్నాము కొన్ని. సో ఇప్పుడు మేము ఎగ్జిట్లోకి వచ్చేసాము. సో దర్శనం అయిపోయింది కాబట్టి మేము వెళ్తున్నాము. ఇక్కడ ఈ స్టాచ్యూ చాలా బాగుంది. ఎంట్రీలో గరుడ. సో ఎటువైపు చూసినా కానీ ఒకే గరుడ స్టాచ్యూ మనకు కనబడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.